భారతీయ విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర మహిళా గౌరవ అధ్యక్షురాలు సావిత్రి పట్నాల జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మృదు స్వభావి, సమాజంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ సంఘానికి సంబంధించిన కార్యక్రమాలలో ముందుండి తన వంతు పాత్రను పోషిస్తున్న సావిత్రి పట్నాల జన్మదినం సందర్భంగా అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథం ఆధ్వర్యంలో జనవరి 6 హయత్ నగర్ లోని ఆమె నివాసంలో కేక్ కట్ చేసి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాసోజు శ్రీనివాసాచారి, బొడ్డుపల్లి మాధవచారి, ఝాన్సీ లక్ష్మీబాయి, కుందనం రవికిరణ్ మరియు సావిత్రి పట్నాల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని కౌలే జగన్నాథం ఈరోజు అఖిల భారత విశ్వకర్మ మహాసభ మహిళా గౌరవ అధ్యక్షురాలు సావిత్రి పట్నాల గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. వారికి మా అఖిల భారత విశ్వకర్మ మహాసభ రాష్ట్ర కమిటీ నుంచి, డిస్ట్రిక్ట్ కమిటీ నుంచి, మహిళా కమిటీల నుంచి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మన అఖిల భారత విశ్వకర్మ మహాసభ లోపల మహిళలకు 50% ఇవ్వడం జరిగింది. అఖిల భారత విశ్వకర్మ మహాసభ లోపల మహిళలు ముందంజలో ఉన్నారు. మరి మహిళలు అఖిల భారత విశ్వకర్మ సభ లోపల మరి ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. మరి ఏ సంఘాలలో కూడా మహిళలు ఇంత జనాభా కూడా లేదు. అందువలన మా గౌరవ అధ్యక్షురాలు సావిత్రి పట్నాల గారు ఈరోజు బర్త్డే చేసుకుంటున్నదంటే అది ఒక కన్నుల పండుగ ఉన్నది. అందువలన మా రాష్ట్ర కమిటీ నుంచి మరి ఒకసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ భగవంతుని ఆశీస్సులు కూడా ఎల్లవేళలా ఉంటాయని కూడా తెలియజేస్తూ, మన సావిత్రి పట్నాల గారు కూడా మన కమిటీకి ఎన్నో సేవలు అందిస్తున్నది. మరి ముందు కూడా ఎటువంటి భేదభావన లేకుండా అందరినీ కలుపుకొని పోతుందని కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఎట్టి విషయంలో పట్ల కూడా మనసు పెద్దదుంచుకొని అందరినీ కాపాడేది కూడా ఆమె వంతు. ఎందుకంటే మహిళలకు ఒక గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నది. ఎవరు ఏది చేసినా కూడా మనసులో పెట్టుకొని అందరినీ ముందంజలో తీసుకొని వెళ్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ.